భువనేశ్వరి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు తెలంగాణ సాంప్రదాయబద్ధంగా బోనాల ఫెస్టివల్ అనేది ముందస్తుగా ఈ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు స్కూల్లో ప్రిన్సిపల్ గారిని ఏ విధంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారో ఈ పండుగకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటో మనము వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్. భువనేశ్వరి స్కూల్లో ప్రతి సంవత్సరం కరెస్పాండెంట్ శారదా మేడం గారు మరియు ప్రిన్సిపల్ మౌనిక మేడం గారు మరియు వైస్ ప్రిన్సిపల్ మల్లేశ్వరి మరియు ఉపాధ్యాయుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా ఇక్కడ బోనాల ఉత్సవం జరపడం జరుగుతుంది. శాస్త్రీయంగా బోనాలు తయారు చేయడంలో కలిపే పసుపు వాటి యొక్క విశిష్టతను పిల్లలకు వివరించడము మరియు ప్రతి ఒక్క పండుగ యొక్క విశిష్టతను నాట్ ఓన్లీ బోనాలు ప్రతి ఒక్క పండుగ కూడా ప్రాక్టికల్ గా పిల్లలకి స్కూల్లో చూపిస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ బోనాలు అమ్మవారి కరుణకు సంబంధించి కృపకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలని మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మేడం చెప్పండి మేడం. అంటే జనరల్ గా మట్టి కుండలో నైవేద్యం ఇట్లా అవన్నీ చేస్తారు కదా, అంటే విద్యార్థులకు ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తారు? అంటే యాప కొమ్మలు కావచ్చు, లేకపోతే పసుపు కావచ్చు, అంటే జనరల్ గా సైంటిఫిక్ గా మనము చూస్తూ ఉంటాం. అట్లా ఎట్లాంటి అవగాహన? వేపాకులో యాంటీబయాటిక్స్ ఉంటాయి, పసుపులో ఉంటది. పిల్లలందరికీ ఆయుధ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి బోనాల పండుగ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు జనరల్? చెప్పాను. ఇక్కడ మరొక పాప బుట్టతో వేషధారంలో కనిపిస్తా ఉంది, చాలా క్యూట్ గా ఉంది. ఆమెను కూడా అంటే ఆ వేషధారంలో ఆమె మాటలో తెలుసుకున్నాం. చెప్తున్నా నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ సోదమ్మా ఏ క్లాస్ నాన్న? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. అంటే నువ్వు వేసుకున్న వేషధారం నీకు ఐడియా ఉందా? ఓకే. అమ్మవారు అంటే ప్రత్యక్షంగా ఈ తెలంగాణలో అమ్మవారు అంటే జనరల్ గా అందరూ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంటది. ఈ పాప వేషధారంలో చాలా చక్కగా ఉంది. ఈ మాటలు చెప్పినా ఏ క్లాస్ నాన్న? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఏం పేరు నాన్న? రిషిక. నువ్వు వేసుకున్న గిటప్ ఏంటి? అమ్మవారు. అమ్మవారు అంటే నీకు ఇష్టమేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా చక్కగా కానీ భువనేశ్వరి స్కూల్లో చాలా చక్కగా ఈరోజు పిల్లల మధ్యలో ఆహ్లాదంగా అంటే పిల్లలకు ఒక ఓన్లీ చదువు అనేది కాకుండా ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓట్లింగాల గురువేద శారదా స్కూల్ వారు హై స్కూల్ వారు ఈరోజు బోనాలు నిర్వహించడం జరుగుతుంది. విశిష్టత అమ్మవారికి ఆషాఢ మాసం అంటే అమ్మవారి ఇష్టంగా అవగాహన తెలుపనికి ఎప్పుడైనా ఫోన్లు అవి ఇవి చూడకుండా ఇలాంటి సంప్రదాయాల్లో పిల్లలందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తున్నాం సార్ ఎవ్రీ ఇయర్. ఓకే మేడం. అంటే జనరల్ గా నైవేద్యం పెట్టడం జనరల్ గా అమ్మవారికి సమర్పించేటప్పుడు ఎవరైనా అంటే మంచి కోరి సమర్పిస్తారా? అంటే మీరు ఈ రోజు ఎట్లాంటి కోరిక బయటకు చెప్పి మా స్కూల్ బాగుండాలి, సార్ మేడం కూడా అందరు బాగుండాలి, పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాలు తెలవాలి. ఇది ఒకటే పండుగ కాదు సార్, స్కూల్లో ప్రతి ఫెస్టివల్ కూడా సార్ గాని మేడం గాని ముందరుండి పిల్లల కల్చర్ అంటే ఏంటి తెలవాలని ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేస్తారు. మెయిన్ ఆషాఢం ఏంటంటే అమ్మవారు తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా సార్, సో మమ్మల్ని కూడా సార్ ఆడపడుచులాగా భావించి ఈ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఒక 1 వీక్ నుండే ప్లాన్ చేసుకుంటున్నాం మేమందరం. అయితే చూసుకోవచ్చు, శారదా స్కూల్ నుంచి వెళ్ళి ఘనంగా 2 years నుంచి వెళ్ళి బోనాల ఫెస్టివల్ ముందస్తుగానే ఈ రోజు నిర్వహిస్తున్నామని చెప్పేసి పిల్లలకు చదువుతోటే కాకుండా ప్రెషర్ కాకుండా ఇట్లాంటి ఆహ్లాదకరంగా అంటే ఫెస్టివల్స్ కి సంబంధించినవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ నిర్వహించడం వల్ల పిల్లలకు కూడా మరింత ఉత్సాహం వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చాలా ఘనంగా శారదా స్కూల్ నుంచి మొదలు పెడితే పోషమ్మ టెంపుల్ దాకా బోనాలు వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యము సమర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు తెలియడం జరుగుతుంది.